హాయ్ హలో వెల్కమ్ టు సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సదరన్ గ్రాండ్ హోటల్ దగ్గర ఉన్నాం. సదరన్ గ్రాండ్ హోటల్లో ఆర్య భవన్ అని ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంది. ఆ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్లో మీరు కనుక నిజంగా వెజిటేరియన్ లవర్ అయితే వీళ్ళ దగ్గర అనేక వెరైటీస్ ఉన్నాయంటండి. అవన్నీ ఏంటనేది చూద్దాం. అలాగే వీళ్ళ సదరన్ గ్రాండ్ హోటల్లో ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాం. లెట్స్ గో. హోటల్ సదరన్ గ్రాండ్ ఇది జస్ట్ విజయవాడ రైల్వే స్టేషన్కి అతి చేరువలో ఉంది. అంటే 1 కిలోమీటర్ కూడా దూరం ఉండదేమో. మన భారతదేశంలో 4 చోట్ల ఈ సదరన్ గ్రాండ్ హోటల్స్ ఉన్నాయండి. విజయవాడలో 3 స్టార్ హోటల్ ఉంది. ఆతిథ్యానికి పెట్టింది పేరు హోటల్ సదరన్ గ్రాండ్. డీలక్స్ రూమ్స్, సూపర్ డీలక్స్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ డీలక్స్ రూమ్స్ అండ్ రాయల్ సదరన్ రూమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. రైల్వే స్టేషన్ నుండి అయితే కాంప్లిమెంటరీగా పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. నేను హోటల్ విజిట్ చేసినప్పుడు బ్యాంకెట్ హాల్లో ఫంక్షన్ జరుగుతుంది. చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉందో హాలు. ఈరోజు మా మేనకోడలు ఇచ్చే తాంబూలాలు సదరన్ గ్రాండ్ రెస్టారెంట్లో పెట్టుకున్నాము. దాంట్లో సంస్కృతి హాల్ నందు ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మేనేజ్మెంట్ వారి నిర్వహణ చాలా బాగుంది. అలాగే మాకు ఎంతో అనుగుణంగా ఉండి కోఆపరేట్ చేశారు. మేము కాలాతీతమైనప్పటికీ కూడా వారు మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా వస్తే ఆహార పదార్థాల విషయానికి వస్తే కనుక ఉదయం టిఫిన్ చాలా బాగుంది. ఈ పూట భోజనం కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అలాగే వీరి యొక్క కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్. Namaste. My name is Chandrasekhar. I am working as General Manager in Hotel Southern Grand Vijayawada. Our hotel is being promoted by Southern Travels Private Limited, which is a sister concern of Southern Travels. And we have got one more hotel in Delhi, which is a head office. And one more hotel is being operated in Jaipur on the name Zone by the Park. Recently, we are also coming up with one more hotel in Varanasi. And this Arya Bhavan, what we are discussing about, a pure vegetarian restaurant, is also maintained in Delhi. The same authentic South Indian food is being served at Delhi, and the same quality and taste where we are maintaining on the same brand Arya Bhavan. డైనింగ్ సంగతులు ఏంటి భయ్యా అనుకుంటున్నారా? అటు బస్ స్టేషను, ఇటు రైల్వే స్టేషన్ రెండింటికి దగ్గరలో మంచి డైనింగ్ ఆప్షన్ ఎక్కడా అని ఆలోచిస్తే మాత్రం తప్పకుండా మన సదరన్ గ్రాండ్లోని ఆర్య భవన్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్కి రావాల్సిందే ఫ్రెండ్స్. మంచి అంబియన్స్తో పాటు రుచికరమైన పూర్తి శాకాహారాన్ని మనకు అందిస్తున్నారు. ఆర్య భవన్లో బ్రేక్ఫాస్ట్ బఫెట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్ బఫెట్ టిఫిన్ చేస్తే ఖచ్చితంగా మరలా రావాల్సిందేనండి. హలో ఎవ్రీబడి. నేను, నా వైఫ్, నా బ్రదర్ ఎంగేజ్మెంట్ ఉంటే వచ్చాము ఇక్కడ విజయవాడకి. సో ఇక్కడ ఈ హోటల్లో అకామిడేషన్ నుంచి లైక్ మేము ఫోన్లో ఎంక్వైరీ చేసి లైక్ రూమ్ అవైలబిలిటీ గురించి మాకు గైడెన్స్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఫంక్షన్ హాల్లో కూడా ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్, ఫుడ్ అంతా లైక్ ఆల్ ద సర్వీసెస్ లైక్ చాలా బాగున్నాయి. సో
Yeah, we are totally satisfied with this hotel experience. Thank you very much. I came with my husband and my family from Bangalore. We have inquired about the rooms and the service was very good. Actually, we came to the hotel in the morning 2 a.m. They have received us very well. The accommodation was good. There was no complaints and the banquet hall is very good. The food is good. The receiving is good. I recommend everyone to come to this hotel when you visit Vijayawada. Thank you. పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ని సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ స్టైల్లో అందిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ బఫెట్ 180 రూపాయలు అంటండి. ఆర్యభవన్ బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్ కాంబో, ఇడ్లీ, గుంటూరు ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, వడ, సాంబార్ వడ, ఇడ్లీ వడ కాంబో, ఇడ్లీ వడ మినీ దోశ కాంబో, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, ఉప్మా, ఇలాంటి అనేక వెరైటీస్ ఉన్నాయి. అలాగే థాలీల్లో సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ, ఇలాంటి అనేక వెరైటీస్ ఉన్నాయి. పప్పు, వంకాయ కర్రీ, స్వీట్, రోటి పచ్చడి, ఆలు 65, మిక్స్ వెజ్ కర్రీ, ఫ్లేవర్ రైస్, కర్డ్, సాంబారు, రసం, ఘీ, నల్లకారం, గోంగూర పచ్చడి, కొబ్బరి కారం, స్టీమ్ రైస్. Hi, this is Ravindranath, Bangalore. We came to attend our co-brother's son's engagement in this hotel. Food, hospitality, room service, everything is excellent. హలో, ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఉంటే వచ్చాము. చాలా బాగుందండి. అకామిడేషన్ బాగుంది, ఫుడ్ బాగుంది, ఈ సంస్కృతి హాల్ ఇది అంతా చాలా బాగుందండి. చాలా హ్యాపీ అయింది. ఎవరికైనా రికమెండ్ చేస్తాం మేము ఖచ్చితంగా, ఈ హోటల్ బాగుంది అని. అంతే. ఆర్యభవన్ స్పెషల్స్లో ఆర్యభవన్ స్పెషల్ భోజనం, కాశ్మీరీ పలావ్, ఆవకాయ నేతి అన్నం, డ్రై ఫ్రూట్ కర్డ్ రైస్, ఇలా అనేకం ఉన్నాయి. షార్ట్ బైట్స్లో రోస్టెడ్ పాపడ్, మసాలా పాపడ్, కర్రీస్లో ఆలూ మటర్, ఆలూ జీరా, ఆలూ గోబీ, ఆలూ పాలక్, కడాయి వెజిటబుల్, ప్లెయిన్ పాలక్, పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా, కడాయి పనీర్, షాహీ పనీర్, అనేక కర్రీస్ ఉన్నాయి. ஹரிராஜன், ஐ எம் கம்மிங் ஃப்ரம் சிவகாசி, தமிழ்நாடு. மீல்ஸ் வந்து ரொம்ப நல்லா இருக்கு, டேஸ்ட் நல்லா இருக்கு, இவங்களுடைய சர்வீஸு எல்லாம் நல்லா இருக்கு. நான் வந்து லாஸ்ட்டு ஒரு 10 இயர்ஸாக இந்த ஹோட்டலில் மீல்ஸ் செய்கிறேன். இப்போ வந்து லாஸ்ட்டு ஒரு 30 டேஸாக ரெகுலராக மத்தியானம் சாப்பாடு இங்கே தான் சாப்பிட்றேன். நல்லாயிருக்கு, டேஸ்ட்டாக இருக்குது, அவங்களுடைய சர்வீஸும் நல்லாயிருக்கு. இங்கே ரூம் ஹாலுடைய மெயின்டெனன்ஸ்லாம் நல்லா நீட்டாக இருக்குது. So we have got a pure vegetarian restaurant by name Arya Bhavan, which serves only completely a pure vegetarian authentic dishes. సో దీంట్లో స్పెషాలిటీస్ ఏంటంటే మనకి థాలీ ఒకటి ఉంటుంది, సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ, వేర్ వీ సర్వ్ ఎక్సలెంట్ ఫుడ్ ప్రిపేర్డ్ టు ద టేస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ. It is not only in Vijayawada, people who come around from various cities, like we do have guests from Bangalore, Visakhapatnam, Guntur, maybe Nasaraopeta, local areas where these people will prefer a completely a vegetarian restaurant. Our kitchen is exclusively made for a vegetarian food, and the chefs whom we have appointed are very well versed in cooking aspects, and they can prepare a authentic food that is designed in Andhra style, Andhra cuisine. And also we have got North Indian
dishes, tandoori and Chinese, that are being served in vegetarian category. We are here as Aryabhaman. Why do a guest prefer is a main category, why our main criteria. The reason is our hospitality, where we do receive our customers, and the thing is we constantly pursue or we take the feedback from our customers regularly at regular intervals or on maybe daily basis. We ask the customer to give their suggestions such that we can improve or we can better ourselves and we can serve a very good food to the guest. As far as my belief, food is a main criteria for everyone, and where people will come either with their families or friends or relatives and come and relish the food. Food has to be relished. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆర్యభవన్లో తందూరి టిక్కాని టేస్ట్ చేస్తున్నాం. తందూరి టిక్కా విత్ గ్రీన్ సాస్ ఎలా ఉందో టేస్ట్ చేసి అది ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. పనీరు, క్యాప్సికము, ఆనియను, టమాటా ఇలా అన్నీ మిక్స్ చేసి తందూరి బట్టీలో కాల్చిన తర్వాత కస్టమర్కి ఇస్తారు. ఈ ప్రస్తుతం ఈ పనీర్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, అది విత్ గ్రీన్ చట్నీ. తందూరి బట్టిలో కాల్చిన తర్వాత వాటి టేస్ట్ కానీ వాటి స్మెల్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా, నిజంగా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రోటీతో పాటు పనీర్ వెజ్ కోఫ్తాని టేస్ట్ చేసి అనేది చెప్పబోతున్నాం. రోటీ అయితే బాగున్నాయి. వెజ్ కోఫ్తాలో మీకు కంప్లీట్ అన్ని వెజిటబుల్స్ కలిసి వస్తాయి. దాంతోపాటు ఇది పన్నీర్తో చేశారు కాబట్టి బాగుంటుంది. ఈ కోఫ్తాలో మనకి అన్ని వెజిటబుల్స్ కలుస్తాయి, దానివల్ల చాలా మంచిది హెల్త్కి. పనీరు, నెక్స్ట్ క్యారెట్, బీన్స్, ఓకే, జీడిపప్పు ఇట్లాంటివన్నీ కలవడం వల్ల బాగుంటుంది. టేస్ట్ చేస్తే కారం తక్కువగా ఉంది, కిడ్స్ బాగా ఇష్టపడతారు. ఆర్యభవన్ పూర్తిగా వెజ్ కాబట్టి నిజంగా వెజిటేరియన్స్ బాగా ప్రిఫర్ చేస్తారు. మీరు వెజిటేరియన్ అయితే ఖచ్చితంగా ఆర్యభవన్కి ఇచ్చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.